నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ప్రతిపాటి దంపతులు ఆది దేవుడితో పాటు వ్యక్తిత్వ వికాస గురువు కూడా వినాయకుడే అని వ్యాఖ్య. దండమూడి బ్రిడ్జ్ వద్ద కోతకు గురైన ఓగేరు వాగును పరిశీలించిన ప్రతిపాటి వైకాపా హయాంలో డ్రైన్ల వ్యవస్థను సర్వనాశనం చేశారని ధ్వజం. వినాయక చవితి మండపాల్లో ప్రతిష్ఠించడానికి 100 విఘ్నేశ్వర విగ్రహాలు బహూకరించిన టీడీపీ సీనియర్ యువ నాయకులు సింగ్ అజిత్ కుమార్ అభినందనలు తెలిపిన పట్టణ వాసులు. కొనసాగుతున్న విజయవాడ వరద బాధితులకు సాయం చేయూతనందించిన చిలకలూరిపేటలో పలు క్రైస్తవ మినిస్ట్రీస్. సర్వ విఘ్నాధిపతి అయిన వినాయకుడు ఆదిదేవుడితో పాటు యువతరానికి మంచి వ్యక్తిత్వ వికాస గురువు కూడా అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఆయన ఆహార్యం నుంచి మహిమల వరకు ఒక్కొక్క అంశం ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవ మర్యాదలు ఎలా ఉండాలో చెప్పటమే కాదు, శరీర బలం కన్నా బుద్ధి బలం గొప్పదని చాటిన అద్భుత మూర్తి వినాయకుడన్నారు. నాదెండ్ల మండల కేంద్రంలోని వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం గణనాథుడి పూజల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు ప్రసాద వితరణ ప్రతిపాటి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన వినాయకుడి దర్శనం ఆనందదాయకమని, ఆయనలో ప్రతి పార్శ్వం ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం అన్నారు. మంచి సంతానంగా, మంచి విద్యార్థిగా, మంచి నాయకుడిగా, మంచి మనిషిగా ఉన్నతంగా ఎదగాలనే ప్రతి ఒక్కరూ అవన్నీ తప్పక తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలి పూజ అందుకునే గణనాథుడు దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలోని పండరీపురంలో టీడీపీ యువ నాయకులు గట్టినేని విజయసాయి వారి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వెంకటకుమారి గణనాథుడికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ గణపయ్యను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. విఘ్నాలు అధిగమించి రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నారని వెంకటకుమారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గట్టినేని రమేష్, రాము, యువ కార్యకర్తలు పాల్గొన్నారు. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేపరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ తలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి గణపతి బప్పా మోరియా ఆధారడు కాలియా గణపతి బప్పా మోరియా ఆధారడు కాలియా గణపతి బప్పా
గడిచిన 5 ఏళ్ల వైకాపా హయాం మొత్తం డ్రైన్ల వ్యవస్థను సర్వనాశనం చేశారని, ఆ దుష్పరిణామాలే ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆక్రమణలు, అవినీతికి తోడు జవాబుదారీతనానికి సమాధి కట్టడంతోనే ఎక్కడికక్కడ గండ్లతో రైతులకు కడగండ్లు అని ఆవేదన వ్యక్తం చేశారాయన. వర్షాలు తగ్గిన తర్వాత వాగులు, డ్రైన్ల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేశాకే వారు చేసిన నష్టం ఎంతో చెప్పడానికి సాధ్యమవుతుందన్నారు. చిలకలూరిపేట మండలం దండమూడి వద్ద కోతకు గురైన ఓగేరు వాగును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద ఉధృతికి తమ పొలాలు కూడా కోతకు గురయ్యాయని ఆయన ఎదుట రైతులు వాపోయారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఓగేరు వాగును ఆక్రమించి పొలాలు సాగు చేసుకుంటున్నారని, ఆక్రమణల కారణంగా వాగు కుంచుకుపోయిందని, దీంతో వరద ఉధృతి పెరిగి పొలాల్లో ప్రవహిస్తున్నాయని రైతులు చెప్పారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి వాగు లోపల పూడిక తొలగించి ప్రవాహానికి అడ్డు లేకుండా కంప చెట్లు తొలగించి 2 వైపులా కరకట్టలు పటిష్టంగా ఏర్పాటు చేస్తామన్నారు. త్వరితగతిన అంచనాలు రూపొందించి ఓగేరు వాగుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడడానికి, నష్టపోవడానికి, నీటి మునగడానికి గత పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. వైకాపా ప్రభుత్వంలో వాగులను ఏ విధంగా ఆక్రమించారో ఓగేరు వాగును చూస్తేనే తెలుస్తుందన్నారు. విజయవాడను ముంచడానికి బుడమేరు ప్రధాన కారణమైతే చిలకలూరిపేటలో ఓగేరు వాగు కింద ఉన్న రైతుల భూములు కూడా కొట్టుకుపోతున్నాయన్నారు. ఆక్రమణలతో రైతుల భూములు కోతకు గురయ్యాయని అన్నారు. ఆక్రమణలతో పాటు వాగులో ముళ్ల పొదలు, చెట్లు పూడిక తీయకపోవడం, డ్రైన్లు శుభ్రం చేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థకు నిధులు కేటాయించకపోవటమేనని విమర్శించారు. వాగును ఆక్రమించి వైసీపీ నాయకులు పొలాలు సాగు చేస్తున్నారన్నారు ప్రత్తిపాటి. ఫలితంగానే జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. సాగర్ కాలువలు సహా అన్ని నిర్లక్ష్యానికి గురి కావటం వల్లే రాష్ట్రంలో చిన్నపాటి వర్షానికి కూడా నీట మునిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 5 ఏళ్ల రాష్ట్రంలో ఈ రకమైన దందాలే జరిగాయన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో గండ్లు పూడ్చడం, వరద సహాయ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేని పరిస్థితుల్లో కేంద్రం పెద్ద మనసుతో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీ వ్యవస్థ, కాల్వలు మెరుగుపరచడానికి కేంద్రం నిధులు కేటాయిస్తే తప్ప ఈ సంక్షోభం నుంచి బయట పడలేమన్నారు. కోతకు గురైన ఓగేరు వాగు మరమ్మతులకు అంచనాలు రూపొందించి త్వరితగతిన పనులు చేపడతామన్నారు. ఓగేరు, కుప్పగంజి వాగులను ఆధునీకరిస్తే తప్ప రైతులు ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని చిలకలూరిపేట సహా రాష్ట్రం మొత్తం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, ఎంత వర్షం కురిసినా నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తామని, ఈ 5 ఏళ్లలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఫ్రీ అవుతుంది. క్లీనింగ్ చేపిస్తే కానీ ఇవన్నీ రావు. వరదల వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడటానికి, ప్రజలు నష్టపోవటానికి, ప్రజలు నీటిలో మునగటానికి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాగుల్ని ఏ విధంగా ఆక్రమించారో ఇక్కడ చూస్తే అర్థమవుతూ ఉంది. బుడమేరు విజయవాడ ముంచడానికి ప్రధాన కారణమైతే ఇక్కడ చిలకలూరుపేటలో ఈరోజు రైతు భూమి కొట్టుకుపోతూ ఉంది. రైతు భూమి కోతకు గురయ్యి, రైతు భూమి ఏమో కోతకు గురవుతూ ఉంది. వాగునేమో గత పాలకులు వైసీపీ పాలనలో వాగును ఆక్రమించేశారు. ఇక్కడ చూస్తే వాగు మొత్తం జరిగిపోతూ ఉంది. ఎందువల్లంటే వీటన్నిటికి కారణం వాగులో ముళ్ళ పొదలు, చెట్లు పూడికి తీయకపోవటం, డ్రైన్లు క్లీన్ చేయకపోవటం,
డ్రైనేజీ వ్యవస్థకి నిధులు కేటాయించకపోవటం, జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు కూడా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సాగర కాలువలు కానీ, కెనాల్స్ కానీ, కాలువలు కానీ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురి కాబడటమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నపాటి వర్షానికి కూడా నీట మునిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని ఫలితంగా ఏమవుతోంది, ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, ప్రజలు నీళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చిన్నపాటి వానకు కూడా పంట పొలాలు కూడా మునిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ గత పాలకులు జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అనాలన్నా, జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకపోవడం అనాలన్నా, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేటువంటి వాటి మీదనే దృష్టి కేంద్రీకరించడం వలన ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందా? ఇక్కడ ఈ ఓగేరు వాగుల ఆక్రమణ చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రైతు భూమి ఏమో కోతకు గురి కాబడింది, వాగులను ఆక్రమించేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొలాలు వేసుకుంటూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో గత 5 ఏళ్ళు జరిగినటువంటి దొంద. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వంలో కేంద్రం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి కేంద్రం కూడా ముందుకొచ్చి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి, కెనాల్స్ అన్నీ మెరుగుపరచడానికి కేంద్రం కూడా నిధులు కేటాయిస్తే తప్ప ఈ యొక్క సంక్షోభం, ఈ యొక్క ఏదైతే వరద ముంపు గురి కాబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రం డ్రైనేజ్ వ్యవస్థకి పూర్తిగా నిధులు కేటాయించాలి. అప్పుడే ఈ డ్రైనేజ్ చిన్నపాటి వర్షానికి కూడా ప్రజలు, రైతులు నష్టపోకుండా, పేదవాళ్ళు నీట మునిగేటువంటి కాలనీల్లో ఉండేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి, గత పాలకులు అప్పు చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏ చిన్న విపత్తు వచ్చినా పెద్ద ఎత్తున సహాయం చేసి కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని తప్పకుండా ఎస్టిమేషన్ వేయించి ఏదైతే పాలాలు కంచుకోట తెలుగుదేశం పార్టీకి గత 5 ఏళ్ల పాలనలో పాలాలన్నీ నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. తెలుగుదేశం గ్రామాలని చెప్పి నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయి. కాబట్టి ఓగేరు వాగు మొత్తం, కుప్పగంజి వాగు మొత్తం మోడర్నైజేషన్ చేస్తే తప్ప రైతులకి ఈ నష్టం నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ఎస్టిమేషన్లు వేయించి ఈ యొక్క ఓగేరు వాగు, కుప్పగంజి వాగు ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో చిలకలూరుపేట నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని డ్రైనేజ్ వ్యవస్థని ఎంత వర్షం కురిసినా నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఈ 5 ఏళ్ల కాలంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద ప్రధానంగా కేంద్రీకరించాల్సినటువంటి అవసరం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ ప్రయత్నంతోనే శరవేగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందుతోందన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానిదే ఈ ఘనత అని స్పష్టం చేశారు. విజయవాడ వరద విలయం జరిగిన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సాయాన్ని తీసుకుంటున్నారని, ఇప్పుడు స్వల్ప వ్యవధిలోనే కేంద్ర మంత్రులు పర్యటించడంతో భారీగా ఆర్థిక సాయం కూడా అందుతుందన్న నమ్మకం కలుగుతుందన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ పరిధిలో 4వ రోజు అయిన వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలిస్తూ బాధితులకు సకాలంలో సాయం అందేలా చూశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సితారా జంక్షన్, జోజీనగర్, కబేళా సెంటర్, రోటరీ నగర్, దాసరథి వీధి, మిల్క్ ఫ్యాక్టరీ రోడ్డు తదితర ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట్ల బాధితులకు ఆహారం, నీళ్లు అందేలా దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు. ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ పై తిరుగుతూ బాధితుల నుంచి సమస్యలు అందుతున్న సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వరద బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను పరిశీలించి వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదులు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేశారు. వరద బాధితులకు ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందుతున్న తీరుపై స్వయంగా పర్యవేక్షించారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందేలా చూస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారని, సహాయ చర్యల్లో అలసత్వం వహిస్తే ఎవరిని ఉపేక్షించవద్దని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్య భద్రత లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలి అన్న మాట లేకుండా ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడకుండా జీవితం సాగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన సయ్యద్ జిలానీ 6 నెలల కుమార్తెకు అత్యవసర చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 1,20,000 రూపాయల చెక్కును శనివారం ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు వారికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి అందజేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా పూర్తిగా దుర్వినియోగం చేశారని, అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి మాత్రం చేతులు రాని వైకాపా ప్రభుత్వంలో అక్రమార్కులకు కోట్లకు దోచిపెట్టారన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, నిజంగా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన తెదేపాతోటే సాధ్యమని పునరుద్ఘాటించారు. ప్రమాదాల్లో గాయపడ్డవారు, అనారోగ్యం బారిన పడ్డవారు సహాయం కోసం సంబంధిత పత్రాల్లో నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని కొమ్మినేని వీరశంకర్రావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 10వ వార్డు మాజీ అధ్యక్షులు షేక్ అమీర్ హంజానీ, 14వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ మాతృమూర్తిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు శనివారం పరామర్శించారు. వారి ఆరోగ్యంపై వైద్యులు ఆరా తీశారు. అనంతరం పార్టీ శ్రేణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రతిపాటి భరోసా ఇచ్చారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. విఘ్నాలను తొలగించే గణపయ్యకు చేసే మొదటి పూజతోటే ప్రతి పండుగ మొదలవుతుందని, ఏ వేడుకైనా మొదటి వందనం అందుకునేది గణేశుడికే అని టొబాకో అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని స్పెన్సర్స్ పక్కనే ఉన్న టొబాకో కంపెనీలో గణనాథుని మట్టి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శతమానం భవతి శతాయ పునఃస్థితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆయురారోహణే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిప. ఎన్ని తప్పులు అన్ని తప్పులు మన్నించమని చెప్పండి. వస్తున్నాలే డీలర్స్ అసోసియేషన్ చిలకలూరుపేట వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుడికి పూజా కార్యక్రమం మొదలుపెట్టాము. ఈరోజు పూజా కార్యక్రమం తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. అలానే రేపు ఆదివారం 2వ రోజు కోలాటం విజయలక్ష్మి కోలాట బృందం వారిచే కోలాటం సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. వచ్చిన భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 3వ రోజు సోమవారం ఉదయం నిమజ్జన కార్యక్రమం ఊరేగింపుగా వెళ్ళి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. దీనిలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము. అలానే మా డీలర్లందరూ టొబాకో డీలర్స్ అందరూ ఒకటిగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆర్యవేశ కళ్యాణ మందిరం సంఘం ఆధ్వర్యంలో భక్తులకు వినాయకుని మట్టి ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు చేపూరు కృష్ణమూర్తి సభ్యులు పాల్గొన్నారు.
ఇట్లా సార్ ఓకే ఒకవేళ అయిపోయింది ఓకే కృష్ణ గారు మీరు కూడా రేపు వినాయక చవితి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరపున ప్రజలందరికీ కూడా మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమలను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపుగా 500 మందికి మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమలని ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. అలానే రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజ చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని మా అందరి తరఫున మేము వేడుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం తరఫున మట్టితో చేసిన వినాయక విగ్రహాలు మరియు వినాయకుడి పుస్తకాలు దరిదాపుగా 500 నుంచి 600 మందికి పంపిణీ చేయడం జరిగింది. హిందువులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. వినాయకుడిని పూజ చేయకుండా ఏ కార్యక్రమం కూడా చేయము. అటువంటి మహోన్నతమైన పండుగ కాబట్టి అందరూ కూడా ఈ వినాయక చవితిని పండుగ జరుపుకొని విగ్రహాలు తీసుకొని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో పలు గ్రామాల్లోని వినాయక చవితి మండపాల్లో ప్రతిష్ఠించడానికి 100 విఘ్నేశ్వర విగ్రహాలు టీడీపీ సీనియర్ యువ నాయకులు సింగ్ అజిత్ కుమార్ బహూకరించారు. శుక్రవారం సాయంత్రం విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద అజిత్ యూత్ సభ్యులు సందడి చేశారు. అడిగిన వారికి లేదనకుండా భారీ విగ్రహాలు అందజేశారు. దాదాపు 2 లక్షల రూపాయలు వెచ్చించి విగ్రహాలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సింగ్ అజిత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు సమక్షంలో కార్యక్రమాన్ని చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. అన్నా సినిమా ముందు చూడండి ఒకసారి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ముందుగా పుల్లారావు గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం ఇలాగే మన నియోజకవర్గంలో అందరికీ గణేష్ విగ్రహాలని ఇవ్వడం జరుగుతుంది. ఇది నాకు వచ్చిన మంచి ఆపర్చునిటీగా నేను అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా విజయవాడలో ఇబ్బందులు పడుతున్న వరద బాధితుల కుటుంబాలను స్థానిక పురుషోత్తమపట్నం దివ్యశాంతి నిలయం, హైదరాబాద్ ప్రార్థనా శక్తి మినిస్ట్రీస్ చేయూత అందించింది. దాదాపు 12,000 వాటర్ బాటిల్స్, పులిహోర, బిస్కెట్స్, బ్రెడ్, పాలు, క్యాండిల్స్ పంపిణీ చేశారు. శాంతి నిలయం అధ్యక్షుడు బ్రదర్ నందమూరి క్రిస్టర్ సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాంతి నిలయం యూత్ సభ్యులు మరియు క్రాస్ గాస్పెల్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు బ్రదర్ తెలగతోటి రత్నకుమార్ యూత్ పాల్గొన్నారు. శాంతి నిలయం పాస్టర్ బ్రదర్ నందమూరి క్రిస్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు, ప్రార్థనా శక్తి అధినేత శ్రీ చిక్కం ఇస్సాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఫా, అఖిల్ ఆడమ్స్, బ్రదర్ జె చక్రవర్తి, బ్రదర్ జోసెఫ్, బ్రదర్ టి రత్నకుమార్, విజయవాడ పాస్టర్లు డానియల్, లూథర్ ఫాల్, ఎలీషా పాల్గొని పంపిణీ చేశారు. విజయవాడ వరద బాధితుల సహాయం కోసం స్థానిక సిపిఎం పార్టీ శనివారం విరాళాలు సేకరించింది. పట్టణంలో పలు షాపులకు వెళ్లి విరాళాలు సేకరించారు. అలాగే బాటసారులు కూడా తమ సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, సాతులూరి బాబు, భారతితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. విజయవాడలో 31వ తేదీలో వచ్చిన వరదలలో మరి బొడివేరు కట్టలు తెగి ఏ విధంగా
విజయవాడ మొత్తం కూడా 75 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా ఆ విధంగా మునిగిన పరిస్థితి లేదు. ఉన్నోళ్ళు లేదు, పేదోళ్ళు లేదు, అందరూ అనేక మంది. విజయవాడలో 31వ తేదీ నుంచి కురిసిన భారీ వరదల్లో విజయవాడ మొత్తం కూడా 30 అపార్ట్మెంట్లో సింగునగర్ కాలనీ, సుందరయ్య కాలనీ, రాజేశ్వరి కాలనీ అనేక కాలనీల్లో మునిగిపోవడం జరిగింది. వారం రోజుల నుంచి కూడా ఆహారం, మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న సర్వస్వం వస్తువులు మొత్తం ఏం కూడా లేకుండా నష్టపోయారు. ఆ ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం సిపిఎం పార్టీ పిలుపు మేరకు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మరి నిధులు వసూలు చేసి మరి రాష్ట్ర పార్టీకి అతనే సీఎం సహాయ నిధికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక చౌత్రా సెంటర్ శివాలయం వద్ద ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్వారకామై ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండరీపురం రోటరీ క్లబ్ భవన నిర్మాణానికి సహకారం అందివ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శరత్ సుబ్బారావుతో పాటు లంక ఆదినారాయణ రెడ్డి, అలదాసు నాయన, పెంచు పున్నయ్య, దివ్వల సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. అది చిలకలూరుపేట పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం వారి యొక్క ఔదార్యంతో, వారి యొక్క సహాయ సహకారములతో గత దశాబ్ద కాలముగా ఈ పర్యావరణాన్ని రక్షించటం కోసం మట్టి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాలను అందరికీ కూడా ఉచితంగా అందజేస్తున్న ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మాణం చేయాలని ఒక ఆశయం ఉంది. ఆ ఆశయాన్ని ఈ కొత్త క్లబ్ యొక్క అధ్యక్షుడు, సెక్రటరీ, కార్యవర్గం యొక్క ఆధ్వర్యంలో పూర్తి చేయడానికి త్వరలోనే ముహూర్తం పెడతామని ఈ సభాముఖం తెలియజేస్తాం. నాదెండ్ల మండలం గణపురంలోని అచలదాసునాయన మఠంలో మఠం బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి పందిరి ఏర్పాటు చేశారు. ఆర్ఆర్ ఫోటో ఫ్రేమ్ అధినేత రెహమాన్ విఘ్నేశ్వర విగ్రహాన్ని అందజేశారు. ఇది మఠం బాయ్స్ 9వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమంలో మఠాధిపతి కటారు దాసునాయన, మఠం బాయ్స్ యూత్ పాల్గొన్నారు. ప్రియమైన ఆత్మస్వరూపులారా, ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇక్కడ మఠబాయ్స్ ఆధ్వర్యంలో అచలదాసునాయన మఠ ప్రాంగణంలో 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వినాయక సందర్భంగా బొమ్మ ప్రదాత చిలకలూరుపేట వాస్తవ్యుడు, మరి ఆర్ఆర్ ఫోటో ఫ్రేమ్ యజమాని రహమాన్ గారు, మరి వాడి మిత్ర బృందం అందరూ కూడా బొమ్మ ప్రయోజనం చేశారు. వారందరికీ కూడా మా సేవా సంఘం తరఫున, మఠం బాయ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.